జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడితోటి యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు పక్కా ప్లాన్తో దాడి చేశారా? టూరిస్టుల ఐడి కార్డులు ఎందుకు చెక్ చేశారు? ఏకంగా 28 మందిని పొట్టన పెట్టుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందా? అసలేం జరిగింది? సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు అనేక కారణాలు చెప్తున్నారు. బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే ఉగ్రవాదుల దాడికి సులభంగా భావించి ఉండవచ్చని, అమాయకులపై దాడి చేయడానికి వీలు కల్పించిందని అంటున్నారు. ఇక్కడి పచ్చదనం పాడబ్బకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికల్స్ని అనుమతించారు. పెహల్గాం టౌన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ లోయకు వెళ్లాలంటే కాలినడకన లేదంటే గుర్రాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేశాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఊహించని ఘటనలు జరిగినప్పుడు చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. నిన్న కూడా సరిగ్గా ఇదే జరిగింది. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా పక్కా ప్లాన్ తోటి బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్టు తెలుస్తోంది. సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన ఉగ్రమూకలు టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. బాడీ క్యాములు ధరించిన 3 టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోట చేర్చి వివరాలను ఆరా తీసి మరీ కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం 6 ఉగ్రవాదులు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. బైసరన్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో బాధితుల తరలింపు ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లో నుంచి ఉగ్రవాదులు పారిపోయారు. జమ్మూ కాశ్మీర్లోనే అత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరున్న బైసరన్ వ్యాలీపై నిన్నటి ఘటనతోటి నీలి నీడలు అలముకున్నాయి.